ఈరోజు ఫ్రైడే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అయితే సైన్ చేశారు. ఎవరైతే H1Bకి వస్తూ ఉంటారో కంపెనీస్ $1,00,000 వరకు అమెరికన్ గవర్నమెంట్ పే చేయాలి అని చెప్పేసి. అసలు ఇది ఎప్పటి నుంచి అప్లై అవుతది? ఇది అప్లై అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ ఇది న్యూగా వచ్చే వాళ్ళకా? లేకపోతే ఆల్రెడీ ఓల్డ్‌గా ఉన్న వాళ్ళకి కూడా అప్లై అవుతదా? ఇది కోర్టు లోపల ఏమైనా బ్లాక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేసి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అయితే సైన్ చేశారు. అది H1B రిలేటెడ్. నేను చూసినప్పుడు $1,00,000 అనేసి పైన చూసినప్పుడు నేనేమనుకున్నాను అంటే ఆల్రెడీ H1Bలో చాలా రకాల చేంజెస్ తీసుకొద్దామని అనుకుంటున్నారు కదా! అంటే ఐ మీన్ వేజ్ బేస్డ్ పెడదామని అనుకుంటున్నారు. సో $1,00,000 అనేది వేజ్ ఏమో, అంటే ఏదైనా ఒక ఎంప్లాయీ కనుక యూఎస్‌కి వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క శాలరీ వచ్చేసి సుమారు $1,00,000 ఉండాలేమోలే, సరేలే పెద్దగా ఏముంది అదే అని అనుకున్నా. బట్ ఆ తర్వాత అక్కడ నేను వీడియో ఓపెన్ చేసి అక్కడ చూసి వాళ్ళు మాట్లాడేది విన్న తర్వాత అప్పుడు నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. నేను అలా ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ థామస్ సెక్రటరీ, అతని నేమ్ హార్వర్డ్ ఏదో ఉంటది కదా! అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పిందేంటి అంటే, Sean, do you agree with it? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. ఎవరైతే కంపెనీస్ వస్తూ ఉంటారో, అంటే ఎంప్లాయీస్‌ని ఏవైతే కంపెనీస్ తీసుకొచ్చుకుంటున్నాయో వాళ్ళు పర్ పర్సన్, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయర్‌కి $1,00,000 పే చేయాలి అని చెప్పేసి. అండ్ మనం అనుకోవచ్చు, అంటే ఒక H1B అంటే 3 ఇయర్స్ ఉంటది అండ్ 6 ఇయర్స్ అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటది కదా! ఓన్లీ ఆ టైంలోనే పే చేయాలా అనంటే, అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ ఉన్నారనుకోండి H1B మీద ఎవరైనా వర్క్ చేయడానికి, ప్రతి సంవత్సరం కూడా $1,00,000 వరకు పే చేయాలి అని చెప్పేసి. అంటే అది మరి నార్మల్ కంపెనీస్‌కి సాధ్యమవుతదంటే ఇది ఇంపాసిబుల్ అసలు చాలా వరకు కూడా. ఒక 10 మెంబర్స్‌ని తీసుకొచ్చుకున్నారు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే $1,000,000 వరకు పే చేయాలి. అండ్ వాళ్ళకి నెక్స్ట్ సాలరీ అనేది మళ్ళీ డిఫరెంట్. సాలరీనే ఇవ్వాలి. $1,00,000 వరకు పే చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సుమారుగా $86,00,000 అన్నట్లు పర్ పర్సన్‌కి. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఓన్లీ కూడా ఎవ్రీ ఇయర్ కంపెనీ మాత్రమే 86 lakhs వరకు పే చేయాలి. పర్ పర్సన్‌కి కాదు, ఎంప్లాయీకి కాదు అంటున్నారు. బట్ అక్కడ టెక్స్ట్‌ని చూస్తే మాత్రం నాకు అర్థమైంది పర్ పర్సన్‌కి, ఎంప్లాయర్‌కి, అంటే ప్రతి ఒక్కరికి అన్నట్లుగా అక్కడ నాకు అర్థమైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మరి ఎందుకు ఇవన్నీ అని అనుకుంటే, మేబీ మోస్ట్ స్కిల్డ్ పర్సన్ తప్పకుండా ఈ ఎంప్లాయర్ అమెరికాకి అవసరము అని అనుకునే వాళ్ళు మాత్రమే రావాలి అని అనుకుంటాను. ఈ రిమైనింగ్ ఈ H1B అని చెప్పేసి ఇదంతా పెద్దగా వద్దు. మెయిన్ పర్సన్స్‌నే, చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళనే తీసుకుందాం అని అనుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. బట్ అది అన్‌సర్టెనిటీ, ఇంకా ఫ్యూచర్‌లో తెలుస్తది ఏమవుతది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యూఎస్ కంపెనీస్ అయినా లేకపోతే ఇండియన్ కంపెనీస్ అయినా ఎవరైనా కూడా ఈ $1,00,000 అనేది పే చేయాల్సిందే. నెక్స్ట్ ఆల్రెడీ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఫీజెస్ పెరిగాయి. ఒకప్పుడు $20 ఉండేది అప్లికేషన్ ఫీ అది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ $200 ఏమో అయింది. అండ్ నెక్స్ట్ నాన్ ఇమిగ్రెంట్ పిటిషన్ దానికి కూడా చార్జెస్ పెరిగాయి. అండ్ అదే I-129 దానికి $700 వరకు పెంచారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఒక లాయర్‌ని పెట్టుకొని, అంటే ఒక అటార్నీ మొత్తం ఫీజు కలిపేసి $10,000 వరకు అవుతుంది. అండ్ అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ $1,00,000 అయితే పే చేయాలి అని చెప్పేసి అయితే చెబుతున్నారు. దీనికి మనం చేసినటువంటి చాలా మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అవి కూడా బ్యాక్ ఫైర్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో మెయిన్‌లీ ఏంటి అంటే ఒకటే పర్సన్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోవడము, వాళ్ళకి ఓకే అయ్యే వరకు కూడా ఇంకా వేస్తూనే ఉండడం, ఒకప్పుడు అప్లికేషన్స్ ఎక్కువగా వేయడం ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా వరకు కన్సల్టెన్సీల మాయాజాలం ఉండడం, ఇవన్నీ కూడా ఒక రీజన్ అనే చెప్పుకోవచ్చు మనం. అది ఎంతవరకు వచ్చిందంటే ఫైనల్లీ పాస్‌పోర్ట్‌ని బట్టి అప్లికేషన్ వేసుకునే వరకు కూడా వచ్చిందన్నట్లు. అంటే చాలా లూప్ హోల్స్‌ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇది న్యూగా వచ్చే వాళ్ళకి అప్లై అవుతదా? ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై అవుతదా అంటే
అక్కడ హార్వర్డ్ అతను మెన్షన్ చేసిన దానిని బట్టి అయితే H-1 visas are sometimes used by people already in the country legally. On other visas or student visas, does this apply to them or to renewals, or does it only apply to people applying for the first time from abroad? Renewals, first times, the company needs to decide, do they want, is that person valuable enough to have $100,000 a year payment to the government, or they should head home and they should go hire an American. The whole idea, it's annual, and it's for total, it can be a total of 6 years. So $100,000 a year, so either the person is very valuable to the company and America, or they're going to depart and the company's going to hire an American, and that's the point of immigration. Hire Americans and make sure the people coming in are the top people. Stop the nonsense of letting people just come into this country on these visas that were given away for free. President is crystal clear. Valuable people only for America. Stop the nonsense. ఆల్రెడీ యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఎక్స్టెన్షన్స్కి వెళ్తుంటారో వాళ్ళకి కూడా ఇది అప్లై అవుతుంది అని చెప్పేసి అతను మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే ఎవ్రీ ఇయర్ $1 lakh 3 years $3 lakh అలా పే చేయాలి అని చెప్పేసి. ఇది కోర్టుకి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కదా వెంటనే ఓకే అవుతుందా అంటే చాలా వరకు కూడా 90% కోర్టుకి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే H-1B మీద ఆల్మోస్ట్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కొన్ని కంపెనీస్ లోపల చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి $1 lakh పే చేయాలంటే అది ఇంపాసిబుల్. అది ఎవరి వల్ల కూడా అయ్యే పని అయితే కాదు అంత ఈజీగా. బట్ చూడాలి ఇంకా ఏమవుతుంది, ఎలా ఫేస్ చేస్తారు దీన్ని అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ యూఎస్లో 90% చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, చిన్న చిన్న కంపెనీస్ కానివ్వండి, చాలా వరకు అవుట్ సోర్సింగ్ అంటే మన ఇండియా నుంచి కానివ్వండి, వేరే కంట్రీస్ నుంచి కానివ్వండి వచ్చి H-1B మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 50% వరకు H-1Bల మీదనే ఉంటారు ఎంప్లాయర్స్. కాబట్టి మరి దాన్ని ఎలా చేస్తారు అనేది అయితే మనకు ఫర్దర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది ఎప్పటి నుంచి అప్లై అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ ఇది యూఎస్ఏఎస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందులోపల సిస్టమ్ అప్డేట్స్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు, అవన్నీ కూడా చేంజ్ అవ్వాలి. చేంజ్ అయిన తర్వాత నుంచి ఇది అప్లై అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు 25% వరకు అవుట్ సోర్సింగ్ మీద కూడా ట్యాక్స్ వేయాలని. అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ దీని నుంచి ఒక ఫుల్ వీడియో చేసి పెట్టానులేండి. ఆల్రెడీ నైట్ 10 దాటింది. సో ఆ వీడియో చూడండి, కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. సో అవుట్ సోర్సింగ్ మీద కూడా 25%. కాకపోతే అదేంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు. ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే ఫైనల్లీ అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా మారుతుంది. బట్ అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కానీ అది ఇంకా అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఓన్లీ H-1B అంటే ఐటీ ఎంప్లాయీసే కాదు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, అండ్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు. అండ్ ఇందులోపల నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి మరి వీటన్నిటిని కూడా వాళ్ళ వల్లనైతే అసలు అవ్వదు. అంటే ప్రొఫెసర్స్ కానివ్వండి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఇలా $1 lakh పే చేయాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. అసలు అది అయ్యే ప్రసక్తే లేదు. బట్ ఎలా చేస్తారు అనేది అయితే మనకి ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. అదేదో అంటారు కదా దెబ్బ మీద దెబ్బ అని చెప్పేసి. ఆల్రెడీ చాలా వరకు కూడా ప్రాసెస్ అనేది స్లో డౌన్ అయింది. అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్స్కి వెళ్ళిన వాళ్ళకి 6 months అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. అంటే ఎక్స్టెన్షన్స్ మీద ఓన్లీ 8 months వరకే మనం స్టే చేయాల్సింది ఉంటుంది. అంటే వన్స్ మన యొక్క యూఎస్ఏఎస్టీ మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 8 months లోపల మనకి ఏదైనా కూడా మీరు యూఎస్లో ఉండాలా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అన్నట్లు. అంటే అది ఓకే అనుకోండి, మనం యూఎస్లో కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ కనుక రిజెక్ట్ అని వస్తే విత్ ఇన్ 15 daysలోనే యూఎస్ వదిలేసి వెళ్ళాల్సింది ఉంటుంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా స్లో డౌన్ ఉంది. ఎప్పుడో ఎక్స్టెన్షన్స్కి వెళ్ళిన వాళ్ళకి ఇప్పటి వరకు అసలు ఏమీ లేదు. మళ్ళీ ఎవరైనా ఇట్లా ప్రీమియం ప్రాసెసింగ్ ఏదైనా చేసుకుందామంటే వాళ్ళవి కూడా చాలా వరకు రిజెక్షన్ రేట్ ఎక్కువ ఉంది. సో ప్రీమియంకి వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఇంకా ఇది ఒక కొత్త అప్డేట్. సో ఇంకా చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.